అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎఫ్ఆర్ఎస్లో చాలామంది కూడా లీవ్ అప్లై అవ్వడం లేదని చెప్తున్నారు. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీవ్స్ అనేది ఏ ఎంప్లాయీకి ఎన్ని లీవ్స్ ఉన్నాయని చెప్పి యాడ్ చేసుకోవాలి. అని ప్రొసీజర్ చూడండి. సో జనరల్గానే మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత లాగిన్ అయ్యాక మీకు డాష్బోర్డ్ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అవి సెలెక్ట్ చేయగానే స్టాఫ్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో స్టాఫ్ లిస్టింగ్ మనం ఎంప్లాయీని ఎలా యాడ్ చేసుకుంటున్నామో అదే విధంగా అక్కడికి వెళ్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని తీసుకున్నట్లయితే ఆ ఎంప్లాయీకి ఎన్ని లీవ్స్ ఉన్నాయని చెప్పి మన డీడీఓ గారు అప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ తీసుకున్నాను. ఈ ఎంప్లాయీకి లీవ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా ఒక ఎంప్లాయీకి ఉన్న లీవ్స్. ఈ ఎంప్లాయీకి ఉన్న లీవ్స్లో ఎన్నెన్ని అలాట్ చేశారని చెప్పి మీకు ఆల్రెడీ ప్రొసీడింగ్స్లో ఇచ్చున్నారు. మీ యూడీసీ దగ్గర ఉంటాయి డేటా, ఎంతమందికి ఎన్ని లీవ్స్ ఉన్నాయనేది. సో ఫస్ట్ ఇక్కడ యాడ్ లీవ్స్ దగ్గర ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2025లో టైప్ ఏ లీవ్ అప్లై చేసుకుంటున్నాం. క్యాజువల్ లీవ్, మెటర్నిటీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్, క్యాజువల్ లీవ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాజువల్ లీవ్. ఆ ఎంప్లాయీకి ఎన్ని లీవ్స్ ఉన్నాయి, ఇక్కడ మనం ఆ లీవ్స్ అనేది ఎంటర్ చేస్తాం. నెంబర్ మీకు మీ ఈడీస్ దగ్గర డేటా ఉంటుంది, ఏ ఎంప్లాయీస్కి ఎన్ని ఉన్నాయి అనేది. అవి ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, మీరు మీ డీడీఓ గారు ధృవీకరిస్తూ ఇవన్నీ కూడా ఈ సర్వీస్ బుక్లో నేను డిక్లేర్ చేస్తున్నాను అని గినక చెప్తూ మీరు సబ్మిట్ చేసినట్లయితే ఆ ఎంప్లాయీకి అవి మొత్తం కూడా అలొకేట్ అవుతుంది. ఇది ఇప్పుడు నెంబర్ ఆఫ్ లీవ్స్ మీరు ఈ ఎంప్లాయీ ఇన్ని వాడుకోవచ్చు అని చెప్తూ సబ్మిట్ చేసినట్లయితే ఆ డేటా అనేది వెళ్ళిపోద్ది సబ్మిట్ కొట్టగానే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సబ్మిట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ ఎంప్లాయీకి 30 క్యాజువల్ లీవ్స్ అన్నీ 30 ఇలా అలొకేట్ చేయాలి. ప్రతి ఎంప్లాయీకి కూడా మీరు అలొకేట్ చేయాలి. అలొకేట్ చేశాకనే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లీవ్ను వాడుకోవాలి. మళ్ళీ సేమ్ ఇంకొక టైప్ ఆఫ్ లీవ్ కనుక యాడ్ చేసుకోవాలంటే 2025లోనే మళ్ళీ లీవ్ టైపు, ఇవన్నీ కూడా లీవ్ టైప్స్ ఉంటాయి. ఎన్నైతే మీరు అలొకేట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ నెంబర్గా డిస్ప్లే చేస్తూ ఇది చేసి సబ్మిట్ చేయాలా. చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఆర్ఎస్లో లీవ్ అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. మీరు ఇన్ని లీవ్స్ మీరు వాడుకోవాలని చెప్పి వాడు డిక్లేర్ చేస్తూ మనం అథెంటికేషన్ ఇస్తున్నాం. మోర్ దాన్ దట్ అయితే మాత్రం తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 లీవ్స్ ఉన్నాయి హెచ్ఎం స్టాఫ్ కానీ ఎవరికైనా ఒక 15 లీవ్స్ ఉన్నాయి. ఆ 15 క్యాజువల్ లీవ్స్ మాత్రం వాడుకోవాలా, మోర్ దెన్ అయితే తీసుకోదు. సో అన్నీ అలానే మీరు లిస్ట్ మొత్తం కూడా ఎవరెవరికి ఎన్ని లీవ్స్ అలాట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా క్లియర్గా పెట్టేసేసేయండి. అప్పుడు లీవ్స్ అనేది అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.